తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. సొంతుళ్లకు పయనమైన పట్టణవాసులు ప్రయాణికులతో విశాఖ రైల్వే స్టేషన్లు బస్టాండ్లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. బస్టాండ్కు వచ్చిన క్షణాల్లోనే బస్సులు ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో విశాఖ ఆర్టీసీ చర్యలు తీసుకుంది. 1621 సిటీ బస్సులను ప్రత్యేక బస్సులుగా మార్చి శ్రీకాకుళం, టెక్కలి, పలస, పార్వతీపురం, బొబ్బలి, విజయవాడకు సాలూరు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణ రాష్ట్రాల్లో పూర్తిగా పండగ శోభ సంతరించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రెండు రాష్ట్రాల మధ్య కూడా ఈ యొక్క ఏదైతే సరిహద్దులు ఉంటాయో సరిహద్దులన్నీ కూడా బారులు తీరిన వెహికల్స్ అయితే బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని టోల్ గేట్లలో కూడా ఇదే ప్రాంతంలో అయితే కనిపించడంతో ఎక్కడికక్కడ నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. అలానే విశాఖ నగరం నుండి ఏవైతే ఏజెన్సీ ప్రాంతాలు అలానే శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, మన్యం జిల్లాలు, ఈ జిల్లాలకి వెళ్ళడానికి మొత్తం కూడా విశాఖ నగరం ప్రధాన నగరం కావడంతో విశాఖ బస్ స్టాండ్ మొత్తం కూడా కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ అయితే చాలా క్లియర్ గా చూడొచ్చు. ఒక బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు మొత్తం కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా రెగ్యులర్ టైంలో కూడా ఇదే విధంగా అయితే నిలిచిపోయిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సంక్రాంతి స్పెషల్ కారణంగా అయితే మొత్తం అంతా కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉండడంతో మొత్తం నిలబడడానికి కూడా చోటు లేని విధంగా అయితే బస్సులన్నీ కూడా గత 2 రోజులుగా కూడా ఇదే పరిస్థితి నెలకొన్న పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే సంక్రాంతి పండుగ సెలవులు వీకెండ్ సెలవులు అయితే ఇస్తారో ఆ వీకెండ్ సెలవులు అనుసరించుకొని హైదరాబాద్ కావచ్చు, బెంగళూరులో కావచ్చు భారీగా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఐటీ సెక్టర్స్ కానీ చాలా మంది ఎంప్లాయీస్ అంతా కూడా ఉండడం అయితే జరుగుతుంది. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా సంక్రాంతి పండుగకు వాళ్ళ యొక్క సొంత ఊర్లు చేరుకోవడానికి మొత్తం విద్యార్థులతో పాటు ఉద్యోగులు కూడా అంతా కూడా చేరుకొని ఒక ప్రాంతానికి అయితే వెళ్లేందుకైతే తిరిగి ప్రయాణం అయితే అవుతుంటారు. పట్నం ఖాళీ అవుతూ పల్లె కిటకిటలాడే పరిస్థితి నెలకొంటుంది. పల్లె మొత్తం కలకలాడడానికి అయితే మొత్తం ఇక్కడ ఉన్న జనమంతా కూడా, ప్రయాణికులంతా కూడా బస్సు మార్గంతో పడించుకుంటున్నారు. దాదాపు దీనికి సంబంధించి విశాఖపట్నంలో ఇప్పటికే జనరల్ సర్వీసెస్ తో పాటు మరిన్ని సర్వీసులు అంటే 316 సర్వీసులను అయితే ఏర్పాటు చేశామని చెప్పేసి 1600 బస్సుల్ని మొత్తం ఏవైతే సిటీ బస్సులు ఉంటాయో వాటిని కూడా నిలిపివేసి మొత్తం వాటన్నింటినీ కూడా వీటికి ఉపయోగించేందుకైతే ఏర్పాట్లు చేశామని చెప్పేసి అయితే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అన్ని సర్వీసులు కూడా నిత్యం కూడా ప్రజలకి అందుబాటులో ఉండేందుకైతే ఏవైతే పథకాలు ఉన్నాయో వాటికి స్త్రీశక్తి పథకంతో అయితే ఈ మహిళలకు ఉచితంగా ఉండడంతో దాదాపు బస్సులన్నీ కూడా మహిళలతోనే కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ అయితే చూడొచ్చు. ఏదైతే ఇది గాజువాక డిపోకి సంబంధించిన ఈ యొక్క బస్సు కూడా ప్రస్తుతం ఇది లోకల్ బస్ గా ఉంటుంది. కానీ దానికి కూడా వేరే ఊరు రాజాం అనే ఒక పట్టణానికి అయితే పంపించేందుకైతే ఏర్పాట్లు చేశారు. ఇలానే సిటీ బస్సులు అన్నింటినీ కూడా ప్రస్తుతాన్ని కన్వర్ట్ చేసి ఈ యొక్క రాజాం, బొబ్బిలి, పాలకొండ, బత్తిని, కొత్తూరు, సాలూరు ఇలా చుట్టూ పరిసర ప్రాంతాల మొత్తానికి కూడా ఇక్కడ విశాఖ నుండి అక్కడికి తరలించడానికి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎక్కువసేపు పడిగాపులు కాసే విధంగా లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ హైదరాబాద్ నుండి అలానే బెంగళూరు నుండి వచ్చే వాళ్ళంతా కూడా ఉదయానికైతే అక్కడ సుదూర ప్రాంతాల నుండి రైళ్లలో ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. విశాఖపట్నం అయితే చేరుకోవడం జరుగుతుంది. విశాఖపట్నం నుండి ఇక్కడ దగ్గరలో ఉన్న ఈ యొక్క వాళ్ళ యొక్క హాస్పిటల్ మీన్స్ ఎక్కడైతే వాళ్ళ స్వగ్రామాలు ఉన్నాయో, పల్లెలు ఉన్నాయో వాళ్ళందరినీ చేరుకోవడానికి అయితే వీళ్ళన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అయితే ఇప్పుడు మనం విజువల్స్ ఏదైతే చూస్తామో ఈ జన సంచారం మొత్తం కూడా జనమంతా కూడా మొత్తం వాళ్ళ యొక్క పల్లెలకి వారి ప్రాంతాలు అన్ని చేరుకోవడానికి అయితే వీళ్ళు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఎక్కడికక్కడ వీటన్నింటి ఏర్పాట్లు కూడా వీళ్ళు చేసిన ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు చేసి బస్ స్టాండ్ లో బస్సుల్లో నిత్యం ఎక్కడైతే ఏ క్రౌడ్ అయితే ఎక్కడ ఉంటుందో ఆ క్రౌడ్ ని అల్టిమేట్ గా వెంటనే చేంజ్ చేసి ఆ యొక్క బస్ సర్వీసెస్ కూడా ఏ ఏరియాలో అయితే ఎక్కువ సర్వీసెస్ అవసరం ఉందో ఆ ప్రాంతానికి అయితే వెంటనే బస్సును అలర్ట్ చేసి వాళ్ళని వెంటనే పంపించే ప్రయత్నాన్ని కూడా ఇక్కడ అధికారులు అయితే చేస్తున్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ప్రధానంగా మనం ఏ బస్సు చూసినా సరే కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూస్తున్నాం. శ్రీకాకుళం, విశాఖపట్నం ఇది ఒక పల్లె వెలుగు బస్సు. ఈ బస్సులో నార్మల్ గా ఉండే జనం కన్నా ఈ రోజు మరింత కిక్కిరిసిన జనం అయితే ఉంది. బయట కూడా ఇప్పటికీ కూడా అంతే మంది జనం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎప్పటికైనా సరే నిత్యం పండగ వాతావరణం నెలకొనడానికి అలానే పల్లె మొత్తం కూడా పట్టణవాసుల కోసం ఎదురు చూస్తుందని పల్లె అంతా కూడా ఎదురు చూస్తూ కిటకిటలు ఆడేందుకైతే ఈ యొక్క పండగ వాతావరణం నెలకొంటుంది. అందుకు సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ మొత్తం కూడా ప్రభుత్వం
ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించడంతో ప్రభుత్వ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం కూడా దీనికి పటిష్ట భద్రతలు ఏర్పాటు చేసింది. ఆర్టీసీతో పాటు అవుతున్న రైల్వే అధికారులు కూడా స్పెషల్ ట్రైన్స్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయికరణ్ తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.